ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ప్రొద్దుటూరులోని ప్రముఖ బంగారు వ్యాపారి జేవీ రమణయ్య తీసుకున్న అప్పుల విషయంలో కొందరు నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ డబ్బులు ఇచ్చిన వారికి అన్యాయం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని తెలుగుదేశం నాయకులు మాజీ కౌన్సిలర్ సీతారామరెడ్డి ఆరోపించారు. రమణయ్యకు చెందిన జేవీఆర్ బంగారు అంగడిని వేలం వేసే విషయంలో అనుసరించిన విధానం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. రమణయ్యకు అప్పు ఇచ్చిన నాగేశ్వరరెడ్డి, పి రవికుమార్లతో కలిసి సీతారామరెడ్డి ఆదివారం తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. జేవీఆర్ బంగారు వ్యాపారి రమణయ్యపై నమ్మకంతో కోట్లాది రూపాయలు అప్పులు ఎంతోమంది ఇచ్చారని, ఆ అప్పులను చెల్లించే విషయంలో కొందరి రాజకీయ జోక్యం వల్ల అప్పులు చెల్లించిన వారు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటి వరకు సుమారు 180 మందికి పైనే అప్పుదారులు తేరారని, ఆదివారం కొవ్వూరు కళ్యాణ మండపంలో జరిగిన బంగారంగడి వేలాన్ని వాస్తవ ధర కన్నా తక్కువ అమ్మేయడం సరైనది కాదని సీతారామరెడ్డి విమర్శించారు. కోర్టులో అప్పులిచ్చిన వారికి న్యాయం జరిగేలా చూడాలని తాము జిల్లా ఉన్నతాధికారులను కలుస్తున్నట్టు కూడా సీతారామరెడ్డి చెప్పారు. తీసుకున్న అప్పులకు సంబంధించి రమణయ్య ఆయన బినామీల పేర ఉన్న ఆస్తుల నుంచి చెల్లించేలా చూడాలని ఈ సందర్భంగా సీతారామరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈరోజు 27/9/2020 సంవత్సరం ప్రొద్దుటూరులో కొవ్వూరు కళ్యాణ మండపంలో ఒక ఏలంపాట జరిగింది. ఆ వేలంపాట ఎలా జరిగింది, ఏం జరిగింది అంటే అసలు ఎవరి సొమ్ముకు ఎవరు వేలం వేసినారో కూడా అసలు ఎవరికి తెలియదు. లోపలికి పోయి వాళ్ళ కొద్ది వాళ్ళు వేలంపాట వేసుకున్నారు. ఆ వేలంపాట ఏంది ఎట్లా అనేది కూడా మన ప్రజలకు చెప్పాలని ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టినా. జేవీఆర్ జ్యువెలర్స్ ఓనరు రమణయ్య అనే అతను సుమారు 35 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ? ప్రొద్దుటూరు బంగారంగల వ్యాపారంలో. అతను బంగారు విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ చాలా ఆరితేరినవాడు, చాలా ఆలోచన మనిషి, లోతుగా ఏది చేసినా కూడా పద్ధతిగా చేసే మనిషి. అలాంటి రమణయ్య ఏది ఒక టైం ఏంది, ఈ కరోనా వల్ల ఏం జరిగింది అంటే సమస్య, ఆయన 30/7/2020 చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఆయనకు బాధితులుగా కొందరు డబ్బులు ఇచ్చిన వారు ఎంతోమంది ఉన్నారు. డబ్బులు ఇచ్చిన వారంటే ఒక నమ్మకము, ఒక మనిషి, ఒక పద్ధతి, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి మోసం చేసే మనస్తత్వం కాదు. అలాంటి వాడు డబ్బులు తీసుకొని చనిపోయినాడని విధాలుగా అనుకున్నాడు. కానీ అది కరోనా వల్ల జరిగింది, ఆయన చనిపోయినాడు. చనిపోయిన తర్వాత బాధితులు ఈరోజు లెక్క వేస్తే సుమారు దగ్గర 30 కోట్ల వరకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆయన 30 కోట్ల డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఈరోజు పరిస్థితి చేస్తే ఆయన ఆస్తి ఈరోజు 8-9 కోట్లకే చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ రమణయ్య బాధితులలో నేను ఒకని, నా తర్వాత రవి ఈయన ఒక బాధితుడు, నాగేశ్వరరెడ్డి ఈయన ఒక బాధితుడు, ఇలాగే 180 మంది ఇప్పటికి తేలిన బాధితులు. ఇంకా ఉండబడిన వారు ఎంత అనేది ఇంకా కొద్ది రోజులు తెలుస్తుంది. ఇవన్నీ ఎవరికి తెలియకుండానే ఇప్పుడే ఈ సందర్భం అంతా వేలాలు, ఎవరికి ఇదైన రేట్లు, ఎవరు పెట్టి ఉండేది ఇదే అని చెప్పి చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇది 30 కోట్లు ఇచ్చినారా లేదా, లేక బినామీ పేర్లు ఉన్నాయా లేదా కూడా ఎవరికి తెలడం లేదు. అలాగే ఆయన 30 కోట్ల ఆస్తి అంటే రోజుకు నాకు తెలిసి కూడా 10 నుంచి 25 వేల రూపాయలు ఆయనకు ఆదాయం వచ్చే రోజులు ఉన్నాయి. ఏ బంగారు వ్యాపారం తీసుకుపోయే వాళ్ళు, వచ్చేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు. అలాంటివి ఆస్తులు దగ్గర 50 నుంచి 60 కోట్ల ఆస్తులు ఉన్నాయని నాకు తెలిసింది. ఆ తెలిసినవి తేల్చడానికి ఒక టైం పడుతుంది. తెలుసుకోవాలంటే ఎవరన్నా చెప్పినట్టు వింటాం, కానీ అది తేల్చాలంటే టైం పడుతుంది. అది అవి బెంగళూరులో ఆస్తులు ఉన్నాయంటున్నారు, మన పులివెందులో ఆస్తులు ఉన్నాయంటున్నారు, ప్రొద్దుటూరులో ఆస్తులు ఉన్నాయంటున్నారు, చాగలమరిలో ఆస్తులు ఉన్నాయంటున్నారు, కుడకల పేరుతో కొన్ని ఉన్నాయంటున్నారు, బినామీగా కొంతమంది పేర్లతో ఉన్నాయంటున్నారు, బంధువుల పేరుతో కొంతమంది మర్దళ్ళు, బావగారి పేరుతో ఉన్నాయని. ఇవన్నీ తేల్చుకోవడానికి సమయం పడుతుంది. కానీ ఇక్కడున్న కొంతమంది నాయకులు, మన అధికార పార్టీ నాయకులు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, కొంతమంది చేరి వాళ్ళను ఏం మాట్లాడినారో వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎవరి ఆస్తులు సంబంధం లేదు, మీ కుటుంబ ఆస్తులు 9 కోట్ల ఆస్తులను ఈరోజు పంచుదాము, పంచే దాంట్లో ఒక భాగం ఈరోజు ఈ బంగారంగడి అనేది అది సుమారు 2.5 కోటి పోతుందని బయట టాకు. అది ఇంకా తేల్చుకోవాలా. కానీ రాత్రికి మాట్లాడి 2.5 కోటి ఆస్తిని ఈరోజు 1,52,00,000 రూపాయలకు నాకు తెలిసినంత వరకు అది యాలం వేసినారని చెప్పినారు. అది యాలం కూడా నాకు తెలిసినది. అది కొవ్వూరు గ్యారేజ్లోనే యాలం జరిగింది. ఆ యాలం వేసినప్పుడు యాలం వేసిన మనిషి కూడా రమేష్ కుమార్ అని ఉంది. ఇక్కడ డి రమేష్ కుమార్ నాయి బ్రాహ్మణుల తను అని తెలిసింది.
అది ఎంతవరకు నిజము, ఆయన స్తోమత ఎంత, ఎవరి బినామీ పేర్లతో పాడించినారనేది కూడా తొందరలో అది తేల్చడానికి అవకాశం ఉంది. తొందరలో ఇది కూడా మేము మన ఎస్పీ గారి దగ్గరికి కూడా తీసుకొని పోయి, సార్ బాధితులు ఇంతమంది ఉన్నారు, ఇంతమందిని ఇబ్బంది పెట్టి కొంతమంది నాయకులు కొంతమంది ప్రజలు కలిసి ఇట్లా చేస్తున్నారు, వాళ్ళకి ఎంత అర్హత ఉంది ఏం కథ కూడా తెలియకుండా ఇయాల్సినటి నిజామా ఉత్తదా కూడా తెలియాల్సి 30 కోట్ల ఆస్తులు అంటే కూడా ఇది పెద్ద కుంభకోణంగా నాకు అర్థమైంది. ఇట్లాగా బినామీ పేర్లతో ఉండే సంబంధించిన ఆస్తులు కూడా బయటికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు 10 లక్షలు డిపాజిట్ చేసి పాడించినారు, కానీ అదే మామూలుగా అలౌన్స్ చేసిన పాడించింటే అదే బంగారం గడి నాకు తెలిసి 2 కోట్లకు పైన పోయే ఆస్తిని ఈరోజు 1,52,00,000కు ఇచ్చినట్టు తెలిసినది. అది కూడా నలుగురు కట్టినారు, అంటే డిపాజిట్ 10 లక్షలు కట్టి నలుగురే, కానీ అందులో పాడింది ఇద్దరే. అదే ఒక వారం రోజుల ముందు అలౌన్స్ చేసిన పాడించింటే కనీసం అంటే 50 మంది దాని విలువ ఏంది అనేది తెలిసేది. ఎవరికి తెలియకుండా రాత్రికి పాడించి అట్నే పెట్టారు. కానీ ఇదే రమణయ్య ఆస్తులలో విషయం ఎత్తుకుంటే ఎల్ఐసిలో ఎంత ఉంది, ఎల్ఐసి ఆయన పేరుతో ఎంత ఉంది అని చెప్పినోడు ఇప్పటి వరకు లేడు. కనీసం నాకు తెలిసి కోట్లలోనే ఎల్ఐసి కూడా ఆయన కట్టి ఉంటాడు ఇంత డబ్బులలో. తర్వాత జేవిఆర్ జ్యువెలర్స్లో బంగారు ఎంత ఉంది, ఆ బంగారు ఒకసారి ఏం చెప్పినారు 25 కేజీలు ఉంది అన్నారు ఫస్ట్ ఆయన చనిపోయినప్పుడు. చనిపోయిన తర్వాత 18 కేజీలు ఉంది అన్నారు, ఈరోజు 14 కేజీలు ఉందని చెప్తున్నారు. చెప్పింది ఎంతవరకు నిజమో, ఆ బంగారు ఉండేది ఎట్టపోయింది, ఏం జరిగింది అనేది కూడా ఇప్పటి వరకు తెలియదు. రెండోది ఆయన బ్యాంకు బ్యాలెన్స్లు ఎన్ని ఉన్నాయి, బ్యాంకులు ఎన్ని సెక్కలు ఉన్నాయి, బ్యాంకులు ఆయన పేరుతో ఎన్ని ఉన్నాయి, బ్యాంకుల అకౌంట్లలో ఏమైనా డబ్బు ఉందా, ఇవన్నీ తెలపకుండా ఈరోజు వాళ్ళ ఆస్తులు 9 కోట్లు 8 కోట్లు చూపించి ఈ 30 కోట్ల మందికి ఏదో పెట్టాల టోపీ అనేది కూడా ఆలోచన జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కనుక్కొని తొందరపడకుండా ఆలోచన చేసి ఇవన్నీ కూడా ఇప్పుడు జరిగిన వేలం కూడా అధికారికంగా అస్సలు సంబంధమే లేదు, అధికారికంగా చేయాలని చెప్పి మేము కూడా తొందరలో అధికారులను కలుస్తాము, అధికారులతో మాట్లాడతాము. ప్రభుత్వ సంబంధించిన అధికారుల వెంటనే స్పందించి సదరు జేవిఆర్ రమణయ్య ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా ప్రజలకు రావాల్సిన న్యాయంగా ప్రజలకు చేరాలని కోరుకుంటూ